హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు అడ్వాన్స్డ్ ఎక్సెల్ గురించి చెప్తాను. చూడండి, నేను ఇంతకుముందు మీకు నార్మల్ ఎక్సెల్ గురించి కూడా చెప్పాను. ఆ నార్మల్ ఎక్సెల్లో ఏంటంటే ఎక్సెల్ ఎలా ఓపెన్ చేయాలి, దానిలో రోస్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, కాలమ్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, కాలమ్స్ విడ్త్ ఎలా పెంచాలి, కలర్స్ ఎలా చేంజ్ చేయాలి, ఇవన్నిటి గురించి నేను ఇంతకుముందు మీకు లెసన్స్లలో చెప్పేశాను. అయితే ఇప్పుడు ఈ వీడియోస్లలో నేను అవి చెప్పాను. డైరెక్ట్ మీకు ఏంటంటే అడ్వాన్స్డ్ ఎక్సెల్ నుంచే స్టార్ట్ చేస్తాను. ఓకేనా? సరే, అయితే చూడండి, మనకు అడ్వాన్స్డ్ ఎక్సెల్లో మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ గురించి లిమిట్స్ తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ అనే కాదు, ఏ సాఫ్ట్వేర్ నేర్చుకున్నా మీరు దాని లిమిట్స్ తెలియాలి. లిమిట్స్ అంటే ఇప్పుడు ఈ కాలం ఉంది, ఈ కాలంలో ఎన్ని క్యారెక్టర్స్ రాయొచ్చు అని అంటే చూడండి, ఇప్పుడు మీరు ఇంతవరకు రాస్తారు. ఇంకా రావాలంటే ఈ కాలం విడ్త్ని ఇట్లా పెంచుకొని దానిలో టైప్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఓకేనా? మరి అది ఎంతవరకు టైప్ చేయొచ్చు, మీరు ఎంతవరకు టైప్ చేస్తే ప్రింట్లో వస్తుంది అనేది మీకు తెలియాలన్నా, లేకపోతే ఒక షీట్లో ఒక వర్క్ బుక్లో ఎన్ని షీట్స్ ఇన్సర్ట్ చేయొచ్చు. డిఫాల్ట్గా అయితే ఎక్సెల్ 2007లో 3 షీట్స్ ఉంటాయి. 2013లో 16లోకి వచ్చేసరికి 1 షీటే వస్తుంది. మనకి ఎన్ని కావాలంటే మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అట్లా మనం ఎన్ని చేయొచ్చు, ఇదొకటి. ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినా ఒక షీట్లో ఎన్ని రోస్ ఇన్సర్ట్ చేయొచ్చు, ఎన్ని కాలమ్స్ ఇన్సర్ట్ చేయొచ్చు అనే వాటి కోసం మరి మనం వీటి గురించి లిమిట్స్ గురించి తెలుసుకోవాలి అంటే దీనికి ఏదైనా బుక్ దొరుకుతుందా, లేకపోతే దానికి ఏదైనా ఒక వెబ్సైట్ ఉందా అని అంటే చూడండి, ఎక్సెలే వీటన్నిటిని ప్రొవైడ్ చేస్తుంది. అంటే వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి ఒక యూజర్ మాన్యువల్ దొరుకుతుంది. అది ఎలా వస్తుంది అంటే కీబోర్డ్లో మీరు F1 ప్రెస్ చేయండి. ఓకేనా? ఎక్సెల్ ఓపెన్ చేసిన తర్వాత F1 ప్రెస్ చేస్తే చూడండి, మీకు ఇలా ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయిపోతుంది. దీంట్లో ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సెల్లో లిమిట్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు నేను యూజ్ చేసే వర్షన్ ఏంటంటే MS Excel 2016. ఓకే, ఈ 2016లో ఏంటంటే మనం ఇప్పుడు F1 ప్రెస్ చేస్తే చూడండి, అది కనెక్టింగ్ అని ఉంటుంది. యాక్చువల్ అది ఏం చేస్తుంది అంటే ఇంటర్నెట్కి కనెక్ట్ అవుతుంది. మీరు 2007లో ఓపెన్ చేసినా లేకపోతే వేరే పాత వర్షన్స్లో ఓపెన్ చేస్తే కనెక్ట్ అవ్వదు, డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు నాకు ఇది నెట్ నుంచి లోడ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సరే, మరి దీనిలో మనం ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేసి లిమిట్స్ అని టైప్ చేయండి. LIMITS లిమిట్స్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఓకే, సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి చాలా ఆప్షన్స్ వస్తాయి. దీనిలో ఎక్సెల్ స్పెసిఫికేషన్స్ అండ్ లిమిట్స్ అని ఉంది సరే, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేస్తే మీకు ఏంటంటే దీనికి సంబంధించిన ఎక్సెల్ స్పెసిఫికేషన్స్ అండ్ లిమిట్స్ అనే ఒక ఇది ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఓకే, కాకపోతే నెట్ ఉంది కాబట్టి ఇంటర్నెట్ నుంచి లోడ్ అవుతుంది ఇది. దీనిలో చూడండి వర్క్షీట్ అండ్ వర్క్ బుక్ స్పెసిఫికేషన్ అండ్ లిమిట్స్ అని ఉంది. దీన్ని ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేస్తే దీనిలోకి రండి. దీనిలోకి వస్తే చూడండి, మీరు ఇక్కడ చూసినట్టయితే మనకు వర్క్షీట్ సైజ్ ఎన్ని కాలమ్స్ ఉంటాయి, ఎన్ని రోస్ ఉంటాయి అనేది మీకు తెలిసి ఇక్కడ ప్రెస్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది. కాలం విడ్త్ ఎంతవరకు పెంచుకోవచ్చు అంటే దానిలో ఒక కాలంలో 255 క్యారెక్టర్స్ 255 క్యారెక్టర్స్ మనం టైప్ చేయొచ్చు. రో యొక్క హైట్ని ఎంతవరకు పెంచవచ్చు అంటే 409 పాయింట్స్ వరకు పెంచేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత పేజ్ బ్రేక్స్, తర్వాత వచ్చేసి టోటల్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ దట్ ఏ సెల్ కెన్ కంటైన్ అంటే ఒక సెల్లో మనం ఎన్ని క్యారెక్టర్స్ రాయొచ్చు. ఓకేనా? తర్వాత ఫోటోలో ఎన్ని రాయొచ్చు. ఇవన్నీ నేను మీకు సజెషన్ చేసేది ఏంటంటే వీటన్నిటి గురించి చదివి వీటన్నిటి గురించి నేర్చుకోండి. ఒక వర్క్ బుక్లో ఎన్ని షీట్స్ ఇన్సర్ట్ చేయొచ్చు అని అంటే అన్లిమిటెడ్ కాదు, లిమిటెడ్ బై అవైలబుల్ మెమరీ. అంటే మీ కంప్యూటర్లో 2 GB ర్యామ్ ఉందనుకోండి, ఆ 2 GB ర్యామ్ ఆక్యుపై అయ్యేంత వరకు మనం ఒక షీట్స్ని లేదా వర్క్ బుక్స్ని ఓపెన్ చేయొచ్చు. ఓకేనా? ఎన్ని వర్క్ బుక్ ఓపెన్ చేయొచ్చు అంటే ఫైల్లోకి వెళ్ళేసి న్యూ అని ఎంతవరకు ఓపెన్ చేయొచ్చు అని అంటే అవైలబుల్ మెమరీ వరకు. ఓకేనా? ఎన్ని హైపర్ లింక్స్ పెట్టచ్చు, ఇవన్నీ చూసారా మీకు ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటి గురించి మనం చదువుకోవాలి. అండు ఎంతవరకు చేయొచ్చు అంటే 100 టైమ్స్ చేయొచ్చు బ్యాక్. ఓకే, మరి నేను మీకు ఎందుకు చెప్తున్నాను వీటన్నిటి గురించి నేర్చుకోవడానికి. ఓకేనా? మనం డైరెక్ట్ ఇక్కడ టైప్ చేసుకొని వీటిని పెంచుకుంటే సరిపోద్ది కదా అని నేను అనడానికి రీజన్ ఏంటంటే మీకు ఇక్కడ నార్మల్ ఎక్సెల్లో వీటి గురించి నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే నేను మీకు ఇప్పుడు చెప్పేది ఏంటి అంటే అడ్వాన్స్డ్ ఎక్సెల్లో మీకు ఒక టాపిక్ ఉంటుంది VBA అని, అంటే విజువల్ బేసిక్ అప్లికేషన్స్ అని. ఓకే, ఈ విజువల్ బేసిక్ అప్లికేషన్స్లో ఏమవుతుందంటే మీరు ప్రోగ్రామింగ్ రాయాల్సి ఉంటుంది, అంటే కోడింగ్ రాయాల్సి ఉంటుంది. ఆ కోడింగ్ రాసేటప్పుడు ఇప్పుడు మీరు ఒక రేంజ్ ఫార్ములా యూజ్ చేయాలనుకోండి, అంటే ఒక సెల్లో ఎన్ని క్యారెక్టర్స్ పడతాయో దానికి చెప్పాలన్నట్టు. దానికి చెప్పకపోతే ఆ ఫార్ములా వర్క్ చేయదు, అంటే దాని లిమిట్ ఎంతవరకు ఉందో చెప్పాలి. ఓకే, మీకు ఇప్పుడు ఆ లిమిట్స్ తెలియలేదు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, మీకు ఇష్టం వచ్చినట్టు 500 400 ఇస్తారు.
ఇచ్చినప్పుడు ఏమవుద్ది, మీరు రాసిన ప్రోగ్రామ్ రన్ అవ్వదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ F1 ప్రెస్ చేసి దాంట్లో ఉన్న లిమిట్స్ని ఒకసారి చదువుకోండి. ఓకేనా. నెక్స్ట్ మనం ఇప్పుడు షార్ట్ కట్ కీస్ దగ్గరికి వెళ్దాం. ఓకే, చూడండి ఎక్సెల్లో షార్ట్ కట్ కీస్ చెప్పమని నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. ఎక్సెల్లో షార్ట్ కట్ కీస్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. చూడండి ఇప్పుడు మీరు ఏ ఆప్షన్ గురించి తెలుసుకోవాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోల్డ్ ఉందనుకోండి, దీన్ని మీరు తీసుకెళ్తే మీకు ఒక స్క్రీన్ టిప్ వస్తుంది. స్క్రీన్ టిప్ అంటే ఇది వచ్చింది చూసారు, దీన్ని స్క్రీన్ టిప్ ఇక్కడే వచ్చేసింది చూడండి, Ctrl+B అని. ఓకేనా. ఇప్పుడు మీరు ఏదైనా కాపీ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా మీరు మౌస్ పాయింటర్ అనేది దాన్ని తీసుకెళ్తే మీకు స్క్రీన్ టిప్ వస్తుంది. ఇప్పుడు ఫిల్టర్లోకి వెళ్ళేసి ఫిల్టర్లో మీద తీసుకెళ్ళినా కూడా దీనికి ఒక స్క్రీన్ టిప్ వస్తుంది. ఇక్కడ ఫిల్టర్ అంటే Ctrl+Shift+L అని. ఓకేనా. మరి చూడండి ఎక్సెల్లో ప్రతి దానికి షార్ట్ కట్ కీ ఉందా అంటే అన్నిటికీ లేదు. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఈ అలైన్మెంట్ మీద తీసుకెళ్తున్నాను, ఏమైనా వచ్చిందా? ఏం రాలేదు. స్క్రీన్ టిప్ అయితే వచ్చింది కానీ మరి దానికి షార్ట్ కట్ కీ లేదు. మరి దాన్ని ఇలా యూజ్ చేయాలి. నేను ఒక బార్డర్ అప్లై చేయాలనుకుంటున్నాను, బార్డర్కి షార్ట్ కట్ కీ ఉందా అంటే చూడండి ఇక్కడ బార్డర్కి షార్ట్ కట్ కీ లేదు. మరి దీన్ని ఎలా యూజ్ చేయాలి అని అంటే కీబోర్డ్లో మీరు ఆల్ట్ ప్రెస్ చేయండి. ఆల్ట్ ప్రెస్ చేసిన వెంటనే చూడండి మీకు ఇక్కడ ప్రతి దానికి ఒక్కొక్క షార్ట్ కట్ కీ వచ్చింది. అంటే ఇప్పుడు మీరు F ప్రెస్ చేశారనుకోండి ఫైల్లోకి వెళ్ళిపోతారు, H ప్రెస్ చేస్తే హోమ్లోకి వెళ్ళిపోతారు, N ప్రెస్ చేస్తే ఇన్సర్ట్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు నాకు హోమ్లో కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి నేను ఇట్లా సెలెక్ట్ చేసుకుంటాను, ఆల్ట్ ప్రెస్ చేశాను, హెచ్ ప్రెస్ చేశాను. హెచ్ ప్రెస్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ బార్డర్లోకి వెళ్ళాలంటే ఏంటి, B ప్రెస్ చేయాలి. నేను బీలోకి వెళ్ళాను. బీలోకి వెళ్ళిన తర్వాత మీకు ఏం బార్డర్ కావాలి, ఆల్ బార్డర్స్ కావాలి అంటే A ప్రెస్ చేశాను. చూడండి ఇప్పుడు మీకు ఫస్ట్ టైం కాబట్టి మీరు వినేది మీకు ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. అంటే ఏంటంటే మీరు ఈ బార్డర్ తెచ్చుకోవడానికి ఇంత కష్టపడాలా అని అనిపించవచ్చు. అలా కాకుండా ఇప్పుడు చూడండి మీకు కొంచెం అలవాటైంది అనుకోండి. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మీరు కాపీ చేయండి లేదా అండు చేయండి అంటే Ctrl+C అనాలి, Ctrl+Z అనాలి అని ఏమన్నా ఆలోచిస్తారా? ఆలోచించారు. ఆటోమేటిక్ మీ మైండ్ అసలు దాని గురించి ఆలోచించదు. మీ వేలు అనేది ఆటోమేటిక్ Ctrl+Z దగ్గరికి వెళ్ళిపోతుంది, Ctrl+C దగ్గరికి వెళ్ళిపోతుంది. అది ఎలా వెళ్తుంది అంటే ప్రాక్టీస్. ఓకే, ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు హోమ్ ట్యాబ్లోకి వెళ్ళాలంటే ఆల్ట్ ప్రెస్ చేశాను, హెచ్ ప్రెస్ చేశాను. ఓకేనా, డైరెక్ట్ B ప్రెస్ చేశాను, తర్వాత A ప్రెస్ చేశాను, అంతే. అంటే నాకు ఇది ఒక్కసారి చేశాను కాబట్టి ఫస్ట్ టైం చూడండి మీకు చెప్పుకుంటూ చేసేటప్పుడు కొంచెం లేట్ అయింది, ఇప్పుడు ఇంకొంచెం ఫాస్ట్గా అయిపోయింది. ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అన్నిటికీ ఫాస్ట్ అయిపోతుంది అన్నట్టు. అలాగే ఇప్పుడు మీరు సెంట్రల్ అలైన్మెంట్ చేయాలన్నా ఏం చేయాలన్నా ప్రతిదానికి ఆల్ట్ ప్రెస్ చేస్తే సరిపోద్ది మీకు. చూడండి ఇక్కడ ప్రతి దానికి ఒక పేజ్ లేఅవుట్లోకి వెళ్ళాను, P ప్రెస్ చేశాను, పేజ్ లేఅవుట్లోకి వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ మీకు ఇప్పుడు చూడండి దీనిలోకి వెళ్ళాలన్నా కూడా ఈ ప్రింట్లోకి వెళ్ళాలన్నా PHలోకి వెళ్ళాలన్నా డైరెక్ట్ దీన్ని ప్రెస్ చేస్తే అయిపోతుంది అన్నట్టు. ఓకేనా, ఇలా మీరు షార్ట్ కట్ కీస్ తెలుసుకోవచ్చు. మరి ఇవేనా షార్ట్ కట్ కీస్, మరి వేరే వాటికి షార్ట్ కట్ కీసే లేవా అంటే ఉన్నాయి. దానికోసం కూడా మీరు ఏం యూజ్ చేయాలి, F1 యూజ్ చేయాలి. ఓకే, F1 ప్రెస్ చేయండి. F1 ప్రెస్ చేస్తే హెల్ప్ ఓపెన్ అవుతుంది. హెల్ప్ ఓపెన్ అయిన తర్వాత మీరు దీనిలో టైప్ చేయాల్సిన కమాండ్ ఏంటంటే షార్ట్ కట్స్. చూడండి ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళండి, షార్ట్ కట్స్ అని టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే మీకు చాలా షార్ట్ కట్స్ వస్తాయి. ఓకేనా, చూడండి ఇక్కడ కీబోర్డ్ షార్ట్ కట్స్ ఇన్ ఎక్సెల్ 2016 ఫర్ విండోస్ అని ఉంది, దాన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేస్తే ఈ షార్ట్ కట్ కీకి సంబంధించిన విండో ఓపెన్ అయిపోతుంది. మీకు ఎక్సెల్లో ఎన్ని షార్ట్ కట్ కీస్ అయితే ఉన్నాయో అవన్నీ షార్ట్ కట్ కీస్ మీకు ఇక్కడ కనిపిస్తాయి. చూడండి ఇక్కడ మీకు కీబోర్డ్ షార్ట్ కట్ కీస్ టు నావిగేట్ ద రిబ్బన్ అని ఉంది, కీబోర్డ్ షార్ట్ కట్ కీస్ రిఫరెన్స్ అని ఉంది, ఫంక్షన్ కీస్ అని ఉంది, ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ షార్ట్ కట్స్ అని ఉంది. ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ చూద్దాం. ఓకే, దీనిలో వచ్చేసి ఏంటంటే పేస్ట్ చేయడం, ఇవన్నీ మీకు దాదాపు కొన్ని తెలిసి ఉంటాయి. చూడండి సెంట్రల్ అలైన్మెంట్ సెంటర్లోకి రావాలన్నా ఓకేనా దానికి సంబంధించింది. కానీ తర్వాత వచ్చేసి యాడ్ ఏ బార్డర్ అంటే చూడండి ఇంతకుముందు మనం చేసినాం ఆల్ట్ ప్రెస్ చేసాం, తర్వాత హెచ్ ప్రెస్ చేసాం, తర్వాత B ప్రెస్ చేసాం. ఓకేనా, అలా ఓకేనా. ఫార్ములాస్ యూజ్ చేయాలన్నా, ఫార్ములా ట్యాబ్లోకి వెళ్ళాలన్నా, ఏదైనా కాలంని డిలీట్ చేయాలన్నా ఓకే, ఇవన్నిటికి సంబంధించి మీకు ఇక్కడ షార్ట్ కట్ కీస్ ఉన్నాయి. అయితే మరి వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఏదైనా ఉపాయం ఉందా, దీన్ని బట్టి కొట్టాలా అని అంటే చూడండి బట్టి కొడితే ఏం రాదు. మీరు ఏం చేస్తారంటే మీకు ఎప్పుడైతే ఫ్రీగా ఉంటుందో ఆ ఫ్రీ టైంలో ఒక 1 or 2 hours మీరు ఈ షార్ట్ కట్ కీస్ని ప్రాక్టీస్ చేయడానికే యూజ్ చేయాలి. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఒక రోస్ ఇన్సర్ట్ చేయడం ఎలా అనే దానికోసం మీరు ఏం చేయాలి, అంతకుముందు ఇప్పుడు నేను ఇంతకుముందు హెల్ప్లో చెప్పాను కదా, రోస్ ఇన్సర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి, ఆల్ట్ ప్రెస్ చేస్తారు. ఆల్ట్ ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు దానిలో హోమ్ ట్యాబ్లోకి వెళ్తారు, హెచ్ ప్రెస్ చేస్తారు. హెచ్ ప్రెస్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఇన్సర్ట్ అంటే ఐలోకి వెళ్తారు. ఐలోకి వెళ్ళిన తర్వాత చూడండి మీకు ఆర్ అంటే ఇన్సర్ట్ షీట్ రో అన్నట్టు, ఆర్ ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. ఫస్ట్ టైం మీకు కష్టంగా ఉంటుంది, నెక్స్ట్ టైం మీకు ఏంటంటే మైండ్ అనేది ట్రైన్ అయిపోతుంది అన్నట్టు. నెక్స్ట్ టైం మీ వేళ్ళు మీకు తెలియకుండానే ఆటోమేటిక్ ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. కాబట్టి మీరు ఏంటంటే ఒక 1 or 2 hours దీనికి కేటాయించారనుకోండి మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, చూడండి మీరు నార్మల్ ఎక్సెల్ అంటే నార్మల్గా ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక టెక్స్ట్ ఉంది, దీన్ని కాపీ చేసి మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసే బదులు
మీరు కంట్రోల్ సి యూజ్ చేయడం వల్ల యూజ్ ఏంటి అని మీకు ఒక డౌట్ రావచ్చు. డైరెక్ట్ ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు కదా, ఇదంతా ఎందుకు అని అనిపించవచ్చు. మీరు చూడండి, ఇట్లా చేసేదానికంటే షార్ట్ కట్ కీస్ తోటి చేసేదానికి మీకు వర్క్ అనేది 30% ఫాస్ట్ అయిపోతుంది. అంటే మీరు చేసే వర్క్ ఏదైతే ఉందో అది 30% ఫాస్ట్గా అయిపోతుంది అన్నట్టు. కాబట్టి షార్ట్ కట్ కీస్ని ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఒకవేళ మీ వర్క్ ఎక్సెల్ మీదనే అయితే కంపల్సరీ షార్ట్ కట్ కీస్ ప్రాక్టీస్ చేయండి. లేదు మీరు టైంపాస్ కోసం నేర్చుకుంటున్నారా అంటే ఇది మీ ఇష్టం. ఓకేనా? సరే, ఇప్పుడు ఇక్కడ మనం షార్ట్ కట్ కీస్ కోసం ఏం చేయాలి, ఎలా తెచ్చుకోవాలి అనేది చూసాం. తర్వాత వచ్చేసి దీని లిమిట్స్ గురించి చదువుకోమని చెప్పాను, అది కూడా చూడండి. ఓకేనా? తర్వాత వచ్చేసి మనం ఏదైనా ఫైల్ని ఓపెన్ చేయాలనుకోండి, ఫైల్లోకి వెళ్తాం, ఇక్కడ క్లిక్ చేసుకొని ఓపెన్ అని ఉంటుంది. ఓపెన్ చేసుకుంటే ఓపెన్ అయిపోతుంది, అంతే కదా. అట్లా కాకుండా ఇక్కడ మీరు చూడండి, న్యూ ప్రెస్ చేసినప్పుడు మీకు ఇక్కడ కొన్ని ఇవి దొరుకుతాయి టెంప్లెట్స్. అంటే మీకు ఆల్రెడీ దీనిలో ఇన్వాయిసెస్ కానీ లేకపోతే తర్వాత వచ్చేసి డే బుక్ కానీ ఇవన్నీ ఆల్రెడీ దీనిలో ఉంటాయి. మీరు మళ్ళీ దీన్ని అటెండెన్స్ షీట్ చూడండి, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నప్పుడు ఏంటంటే దీన్ని ఒకసారి డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారనుకోండి, ఇక్కడ క్రియేట్ అని ప్రెస్ చేసిన తర్వాత ఇది నాకు డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత చూడండి, నాకు ఈ అటెండెన్స్ షీట్ అనేది నేను మళ్ళీ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి నేను దీన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను అనుకోండి, నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఎంప్లాయ్ అటెండెన్స్ రికార్డ్ అని ఉంది, దీన్ని క్లిక్ చేసుకొని మీ పేరు పెట్టుకోవచ్చు, ఇక్కడ ఇయర్ చేంజ్ చేసుకోవచ్చు, ఎంప్లాయ్ అని పెట్టేసుకోవచ్చు. ఇక్కడ మీ అటెండెన్స్ షీట్ క్రియేట్ అయిపోయింది, చూడండి ఎంత సింపుల్. ఓకే, ఇలా మీరు ఈజీగా అటెండెన్స్ షీట్స్ క్రియేట్ చేయొచ్చు. అలా అని ఇది ఒక్కటే కాదు, చాలా ఉంటాయి, వీటన్నిటిని క్రియేట్ చేసేసుకోవచ్చు. ఓకే, ఈ క్రియేట్ చేసిన దాన్ని మరి మీరు ఇక్కడ చూడండి ఫైల్లోకి వెళ్ళేసి న్యూ అన్నప్పుడు ఇక్కడ టెంప్లెట్ వచ్చింది చూసారా, ఈ టెంప్లెట్లో మీరు దీన్ని సేవ్ చేయాలి. టెంప్లెట్ లాగా దీన్ని సేవ్ చేయాలి అంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ అనండి. సేవ్ యాజ్ అనేటప్పుడు డైరెక్ట్ దీన్ని సేవ్ చేస్తే సరిపోదు. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ దీన్ని డాక్యుమెంట్ డెస్క్టాప్ మీద సేవ్ చేయాలనుకుంటున్నాను. సేవ్ చేసేటప్పుడు ఇక్కడ మీకు ఎక్సెల్ వర్క్ బుక్ అని ఉంటుంది. ఇక్కడ ఎక్సెల్ వర్క్ బుక్ అని కాకుండా ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి, సేవ్ ఎక్సెల్ టెంప్లెట్. ఇక చూడండి, ఇది ఎక్సెల్ టెంప్లెట్ అని ఉంది చూసారా, ఇది తీసుకోండి. ఒకవేళ మీరు మ్యాక్రోస్ కూడా చేసినట్టయితే మ్యాక్రోస్ ఎక్సెల్ మ్యాక్రో ఎనేబుల్ టెంప్లెట్ అని తీసుకోండి. ఇప్పుడు నేను ఇది తీసుకుంటున్నాను, ఏది ఎక్సెల్ ఈ టెంప్లెట్ అని తీసేసుకొని డెస్క్టాప్ పైన సేవ్ చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, మనం ఎక్కడైనా వర్క్ చేసేటప్పుడు ఒక ఫైల్ని వెతకడంలోనే 25 to 30% మన టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటాం. ఓకే, చూడండి, ఇప్పుడు ఈ ఫైల్ ఉందనుకోండి, ఇక్కడ బుక్ 1 ఉంది, దీనికి పేరు లేదనుకోండి, పేరు ఉంటే సరే నో ప్రాబ్లం, దాన్ని ఓపెన్ చేయొచ్చు. కానీ పేరు లేనప్పుడు మనకి ఏంటంటే చాలా కష్టం అవుతూ ఉంటుంది. కాబట్టి చూడండి, మీరు ఏం చేయొచ్చు అంటే ఎప్పుడైనా ఒక ఫైల్ని సేవ్ చేసేటప్పుడు దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత దీని ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ఓకే, దీని ప్రాపర్టీస్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది డీటెయిల్స్ అని, ఈ డీటెయిల్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూసారా టైటిల్, ఈ టైటిల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీ దగ్గర ఒకవేళ 2007 ఉన్నట్టయితే దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మీరు డబల్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ మీ పేరు ఇచ్చేయండి. ఓకేనా, ఇక్కడ మీ పేరు ఇస్తే ఏమవుతుంది అంటే రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ ఇచ్చిన తర్వాత డీటెయిల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇది ఉంది చూసారా టైటిల్, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదేంటి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు డమ్మీ షీట్ అనుకోండి, డమ్మీ షీట్ లేదా శాంపుల్ షీట్ అని నేను ఇచ్చేసి ఓకే ప్రెస్ చేశాను. ఏమవుతుందంటే నేను ఎప్పుడైనా సరే మౌస్ అనేది కరెక్ట్ దీని మీద తీసుకెళ్ళాను అనుకోండి, తీసుకెళ్తే దానికి సంబంధించిన ప్రాపర్టీస్ వస్తాయి అన్నట్టు. అంటే ఎట్లా అంటే చూడండి, ఇప్పుడు నేను దీన్ని తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ టైటిల్ దగ్గర ఏమొస్తుంది చూడండి, డమ్మీ షీట్ అని వచ్చింది చూసారా, ఇక్కడ మీరు చూడండి. అంటే ఏంటంటే నేను ఆ ఫైల్ని మళ్ళీ ఓపెన్ చేసి దాంట్లో ఏముందో చూడాల్సిన అవసరం లేదు. మీరు ప్రాపర్టీస్ మెయింటైన్ చేస్తే మీ ఆఫీస్లో చాలా టైం సేవ్ చేసుకోవచ్చు. మీరు ఒక 100 షీట్స్ ఉన్నాయనుకోండి, ప్రతి దాన్ని ఓపెన్ చేసి దాంట్లో ఏముందో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లా తీసుకెళ్తే సరిపోద్ది, అది ఏంటో అనేది చూపిస్తుంది. ఇలా మీరు తెలుసుకోవచ్చు. ఓకే, ఇదేంటంటే మీరు ఎక్సెల్ గురించి. అట్లా కాకుండా మీరు డెస్క్టాప్ మీద వర్క్ చేయాలన్నా కూడా మీకు చూడండి షార్ట్ కట్ కీస్ కావాలి. ఆ షార్ట్ కట్ కీస్ తెలుసుకోవడానికి చూడండి F1 ప్రెస్ చేయండి. డైరెక్ట్ ఇక్కడ డెస్క్టాప్ మీదనే F1 ప్రెస్ చేసిన తర్వాత కూడా మీకు ఏంటంటే దానిలో షార్ట్ కట్స్ అని టైప్ చేస్తే మీకు విండోస్కి సంబంధించిన షార్ట్ కట్స్ వస్తాయి. ఈ షార్ట్ కట్ కీస్ తెలుసుకున్నా కూడా మీకు ఏంటంటే ఇక్కడ చూడండి, నాకు ఇది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఈ షార్ట్ కట్ కీస్ తెలుసుకున్నా కూడా మీ వర్క్ అనేది ఫాస్ట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.